Hello, my dear friends and students. Good morning. Yes, 10th Maths real numbers 2.2. 2.2 లో second question అండి. What is find the quadratic polynomial? We have to find quadratic polynomial. We have to find each with the given numbers as a sum and product of the zeros respectively. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడండి, ఈ యొక్క జీరోస్ యొక్క సమ్ము దాని ప్రోడక్ట్ ఇచ్చాడండి. ఒకటేమో సమ్ ఇచ్చాడు, రెండేమో ప్రోడక్ట్ ఇచ్చాడు. రెస్పెక్టివ్లీ వర్స్గా ఫస్ట్ సమ్ ఇచ్చాడు, తర్వాత ప్రోడక్ట్ ఇచ్చాడు. ఆ జీరోస్ యొక్క ప్రోడక్ట్ 2 జీరోస్ కదా, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కదా, ఆ 2 జీరోస్ యొక్క సమ్ ఇచ్చాడు, అదేవిధంగా ప్రోడక్ట్ ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమన్నాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమన్నాడండి. ఎస్, ఒకటి చూద్దాం. చూడండి ఇక్కడ వరకు మనకు ఈ ప్రాబ్లమ్స్ కదా. ఎస్ చూద్దాం. 1/4 ప్రాబ్లం రాసుకుందామండి. ఇది ఇచ్చాడండి మనకు, ఇది ఇచ్చాడు అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ మనకి ఏమి ఇచ్చాడండి అంటే, ఆ జీరోస్ మనం ఆల్ఫా బీటా అనుకుంటున్నాం కదా. ఎస్, ఆల్ఫా బీటా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇచ్చాడండి. సెకండ్ స్టెప్ రాసేసుకున్నాం ఇక్కడ. ఎస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు. అది గివెన్ మనకి ఇచ్చింది. రాసుకోవాల్సి అంటే రాసుకోండి, గివెన్ అని గివెన్ అని రాసుకుందాం అంటే రాసుకోండి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా 1/4, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా -1. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే క్వాడ్రాటిక్ పోలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోవాలి. మన ఫార్ములా ఏమిటి, ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇక ఫార్ములా చూసుకుందాం. చూడండి ఏమిటి, x² - ఆల్ఫా ప్లస్ బీటా హోల్ టు ద పవర్ ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇదండి మనకు వాట్ ఈస్ ది ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్, పోలినామియల్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ కాబట్టి అది ఏమిటి, x² - ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇది వేస్తే మనకు క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ వస్తుందండి. కాకపోతే ఈ 0 తీసేసామనుకోండి క్వాడ్రాటిక్ పోలినామియల్ అవుతుంది, అంతే కదా. ఇది దీని ప్రకారం ఇచ్చేది చూడండి. x² ఇక్కడే పెట్టేసుకుందాం, మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంతండి మనకు ఇచ్చేసింది 1/4 కదా, 1/4 అని రాసుకుందాం, అయిపోయింది. ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చేయండి, -1 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేయలేదండి, దాన్ని రీప్లేస్ చేసి మొత్తం అక్కడ వేసేసుకున్నాం అంకెలు, అంతే. ఎస్, x² మైనస్ ఇంటూ ముందు చేద్దామా, మైనస్ ఇక్కడ మనం చేస్తానంటే x/4 వచ్చేస్తుంది, అంటే 1x/4 x/4 ప్లస్ ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసిందండి. ఆల్ రైట్, మనకు వచ్చింది. మనం ఈ క్వశ్చన్ కనుక్కోవాలి కాబట్టి మనకు ఇక్కడ ఏముందండి, మనకు ఇది ఫ్రాక్షన్ కదా, డినామినేటర్ 4గా కనపడుతుంది కదా, మనం అది కూడా క్యాన్సిల్ చేయాలా. లెస్ చూద్దాం. చూడండి, మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి, ఈ యొక్క ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా లేదా సబ్ట్రాక్ట్ చేయాలన్నా వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం కనుక్కోవాలి కదా. దీనికి x² ఏం లేదు కాబట్టి 1 అనుకుందాం, -1 కింద ఏం లేదు కాబట్టి 1 అనుకుందాము. ఈ 1కి 4కి 1కి ఎల్సిఎం ఎంత అండి, 4. 1 ఎన్నిసార్లు పోతుందండి, 4లో 4 టైమ్స్ పోతుంది కదా, దాని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 4x² మైనస్ 4 ఒకసారి పోతుంది, 1x
ఎక్స్, అదేవిధంగా 1 మైనస్ 1 4 టైమ్స్ ఉంటుంది 4 ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ 0 ఉంది కదా, 0 ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేద్దామండి. అంటే 0/1 అనే కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 1 4x square 4x square 1 4x square 4x square minus x minus x minus 4 minus 4 అయిపోయిందండి. ఇటువైపు 4 into 0 0 వచ్చేసిందండి. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ వచ్చింది. 4x square మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. క్వాడ్రాటిక్ పోలినామియల్ కావాలంటే ఎస్ 4x square minus x minus 4 ఈజ్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్ అండి. వచ్చిందా లేదా మనకు? ఎస్. ఇంకోటి చూద్దామండి. వాట్ ఈజ్ నెక్స్ట్? ఇది మనకు గివెన్ ఏమి ఇచ్చాడండి? గివెన్ సమ్ ఎంత ఇచ్చాడు మనకు? సమ్ ఆఫ్ ది జీరోస్ ఇవన్నీ లెక్కలో ఇచ్చినట్లేనండి, మనం ఎక్కడ కనుక్కోవట్లా. 2√2 ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమి ఇచ్చాడండి? 1/3 ఇచ్చాడండి. 1/3 అది మనకి ఇచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ పోలినామియల్, ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటో చూద్దాం. చూడండి. ఎస్ x square minus alpha plus beta of x plus alpha into beta ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి ఈ ఫార్ములాలో ఏముంది. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఈ ఎక్కెల్ని వచ్చేస్తుందండి. ఎక్స్ స్క్వేర్ రాసాము. ఎస్ మైనస్ రాసాము. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందండి? √2 అవుతుంది. √2 ఆఫ్ ఎక్స్ మల్టిప్లై చేస్తే కదండి ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా √2 ఇంటూ ఎక్స్ √2x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంతండి? 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మనకు ఫ్రాక్షన్స్, ఇక్కడైతే ఏం లేదు, ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మనకు ఎల్సిఎం కట్టుకుంటే ఫ్రాక్షన్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎస్ ఎల్సిఎం కట్టుకుందామండి. ఎల్సిఎం ఎంత? కింద 1 ఉందనుకుంటే 3 ఈజ్ ది ఎల్సిఎం. 3 is the LCM. 1 how many times goes? 3 times వస్తుంది. 3 into x square 3x square minus 1 3 times పోతుంది. 3 into √2x 3√2x వచ్చేసిందండి. ప్లస్ అంటే ప్లస్ 3 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. 1 into 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ముందు అనుకున్నామండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందామండి. సిఆర్ఓ క్రాస్ మల్టిప్లైడ్ అని బ్రాకెట్లు పెట్టుకొని చేద్దాం. చూడండి. 1 3x square మైనస్ 1 3√x ప్లస్ 1 0 into 3 0 మనకు పోలినామియల్ ఈక్వేషన్ వచ్చిందండి. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ పోలినామియల్ చూద్దాం. చూడండి. 3x square మైనస్ 3√2x ప్లస్ 1 ఇదండి మనకు ఆన్సర్. ఎస్. ఇంకోటి కూడా చూద్దామా? ఎస్. ఇంకోటి ఏంటంటే మనకు సమ్ ఆఫ్ ది జీరోస్ గివెన్ ఏంటండి? గివెన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంతండి? సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత మనకి ఇచ్చింది? 0నే ఇచ్చాడండి. థర్డ్ బిట్ వరకు. ఇది ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, ఇది థర్డ్ బిట్ అండి. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమి ఇచ్చాడండి? ఇదిగో థర్డ్ బిట్ √5 ఇచ్చాడండి. √5. ఇప్పుడు చూద్దాం. చూడండి. మనకు ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ చూద్దాం.
ఫార్ములా రాసేసుకుందామా. ఫార్ములా ఏమిటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకు వచ్చేస్తుంది కదండి. ఎస్ దీన్ని ఏమనుకుందాం? ఆల్ఫా అనుకుంటున్నాం, దీన్ని బీటా అనుకుందాం. అదేంటి ఎస్. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకు? 0 ఆఫ్ ఎక్స్ 0x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంతండి? √5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఇంతే వచ్చేసుకోవచ్చండి. ఏంటంటే ఇది ఫ్రాక్షన్స్ ఏమి లేవు కదా, మనకు వరుసలో వచ్చినాయి కదా, నో ఫ్రాక్షన్స్. అప్పుడు మనం సింప్లిఫై చేసుకుందాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 0నే కదా, వేసుకోకపోయినా పర్లేదు. మైనస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది వచ్చింది. మన క్వాడ్రాటిక్ పాలినామియల్ కొనుక్కోవాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ √5 ఈజ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకు ఒక స్టెప్ తగ్గిందండి. ఇక్కడంటే ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనం యాడ్ చేయాలి కాబట్టి మనం ఎల్సిఎం కనుక్కొని యాడ్ చేసాం. ఇక్కడ ఎల్సిఎంలు ఇవన్నీ కనుక్కోవాల్సినటువంటి అవసరమే లేదు కదా. ఎస్. నెక్స్ట్ చూద్దామండి. ఏది? థర్డ్ ప్రాబ్లం అయింది కదా, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఎస్. సమ్ ఆఫ్ ది జీరోస్ చూద్దాం. చూడండి, వాడే ఇచ్చాడు కదా, ఫోర్త్ 1 ఇచ్చాడండి. 1. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కూడా 1 ఇచ్చాడండి. 2 1 ఇచ్చాడు. ఇక ఫార్ములా రాసుకున్నామండి. ఫార్ములా ఏమిటి? ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అదే కదండి మనకు ఫార్ములా ఇదే కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 వేసేసుకున్నాం. ఫార్ములా ప్రకారం రాసుకున్నాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఏను ఆల్ రైట్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అండి మనకి ఇచ్చేసింది? ఇది 1 కదా. ఆల్ఫా ఇంటూ 1 ఇంటూ ఎక్స్ 1x అంటే ఎక్సే కదా. 1x ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఇది 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, అది కూడా 1 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మనకు ఏమి ఫ్రాక్షన్స్ లేవు కదండి. ఫ్రాక్షన్స్ లేకపోతే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫైండ్ అవుట్ ఎల్సిఎం కనుక్కోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషను. ఇక క్వాడ్రాటిక్ పోలినామియల్ రాద్దాం. చూడండి, x+1 ఇదండి క్వాడ్రాటిక్ పోలినామియల్ వచ్చింది కదా. ఇక ఇంకోటి చూద్దామా, ఫిఫ్త్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫిఫ్త్ వాట్ ఈజ్ ఫిఫ్త్ వన్ -1/4 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమో -1/4, సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమో -1/4, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ -1/4 రాద్దాం. సో గివెన్ అని రాసేసుకోండి. ఇక్కడ గివెన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంతంటే మనకు -1/4 ఇక ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ 1/4. అదేమో -1/4, ఇదేమో 1/4. ఇక ఫార్ములా చూద్దాం. చూడండి, ఫార్ములా ఏమిటి? x² మైనస్
ప్రోడక్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ అండి, ఇది ఇక్కడ ఎక్కడ ఉంది, ప్లస్ ఉంది ఇక్కడ. ఎస్, ఇది ఫార్ములా అండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేరే వచ్చేసింది, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతండి, -1/4 ఇచ్చాడండి. -1/4, ఇది -1/4 కాబట్టి బ్రాకెట్లో వేసేసుకుందాం, ఎందుకంటే దీనికి ఉంది కదా. ఎస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడండి, 1/4 ఏగా మనకి ఇచ్చింది, 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ రైట్ అండి. ఇక్కడ మనం చూద్దాం, చూడండి ఇక్కడ వివరంగా రాసేద్దామా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్, 1/4 ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు ఏమొచ్చింది, ఫ్రాక్షన్స్ వచ్చినాయి కదా, అంటే ఎల్సిఎం కట్టుకోవాలి కదా మనం. ఎస్, ఎల్సిఎం కడదాం. చూడండి ఎల్సిఎం ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 అనుకోవచ్చు కదా రెండు పక్కల, అంటే 4 ఈజ్ ది ఎల్సిఎం. ఇక్కడ కాదు, ఇటు పక్కే మనం కట్టేది. 4 ఈజ్ ది ఎల్సిఎం. 1 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x² ప్లస్ 4 ఇంటూ, ఇప్పుడు ఇది కూడా చేద్దాం. చూడండి 1 ఇంటూ ఎక్స్, x/4 కదా. ఎస్, 1 ఇంటూ ఎక్స్, ఇక్కడ మళ్ళీ ఇంకోటి రాద్దాం. చూడండి x/x² ప్లస్ 1 ఇంటూ ఎక్స్, x/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కడదాం. చూడండి ఎల్సిఎం 4 ఈజ్ ది ఎల్సిఎం కదా, ఇక్కడ 1 అనుకోవటమే కదా మనం. ఏం లేకపోతే 2 ఉందనుకోండి, 2/1 కదా అర్థం. ఎవ్రీ నంబర్ ఈజ్ ది రేషనల్ నంబర్ కదా. ఎస్, 4 ఈజ్ ది ఎల్సిఎం. ఎస్, 1 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x² ప్లస్ 4 1 టైం పోతుంది, 1 ఇంటూ ఎక్స్, ప్లస్ 4 1 టైం పోతుంది, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసిందండి. ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ 1 ఉన్నట్టు లెక్కే కదా, క్రాస్ మల్టిప్లైడ్ ఇక్కడ రాసేసేయండి మీరు. ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి వెన్ క్రాస్ మల్టిప్లైడ్ అని రాసేసేయండి. వెన్ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 4x² ప్లస్ x ప్లస్ 1, ఈ 1తో మల్టిప్లై చేసాం. 4 ఇంటూ 0 వచ్చిందండి. ఎంతో x వేసినా కూడా మల్టిప్లై చేసినా కూడా 0తో 0 వచ్చేది 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్. ఇప్పుడు క్వాడ్రాటిక్ పోలినామియల్ కావాలి కాబట్టి ఏమి 0 ఉండదండి. ప్లస్ x ప్లస్ 1 ఇదండి మనకు ఆన్సర్. మనకేమొచ్చేసింది, క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోమంది 4x² ప్లస్ x ప్లస్ 1 వచ్చిందండి. ఇక లాస్ట్ బిట్ ఒకటి ఉందండి, ఏమిటి, 6th బిట్. ఇది చెప్పేసేద్దాం. ఇక్కడ ఎస్ చెప్పేద్దాం. చూడండి 6th బిట్ ఒకటి రాసేసుకుందాం. చూడండి 6th బిట్ అండి. వాట్ ఈజ్ 6th బిట్ ఏమిటి, 4 1 4 ఇచ్చేవరది కాబట్టి రాసేసుకుందాం. ప్రాబ్లం గివెన్ ఏంటి మనకు, గివెన్ వాట్ ఈస్ గివెన్, సమ్ ఆఫ్ ది జీరోస్, ఏమి ఇచ్చాడండి, 4 ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమి ఇచ్చాడు, 4. మరి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడండి. ఫస్ట్ ది ప్రోడక్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కదా ఇచ్చేసాడు. మరి ఫార్ములా మనకు తెలుసు కదా, ఫార్ములా ఏది, క్వాడ్రాటిక్ పోలినామియల్, ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ ఫార్ములా మనం చూద్దాం. చూడండి ఏంటిది, x² మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్, దీన్ని మనం ఆల్ఫా అనుకుందాము, దీన్ని బీటా అనుకుందాము. లెట్ ఒక లైన్ గా రాసేసుకోండి. లెట్ 4 ఇస్ ది ఆల్ఫా, లెట్ 1 ఇస్ ది బీటా అని రాసేసుకోండి. ఆఫ్ x ప్లస్
ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి మన ఫార్ములా. ఇదండి ఈ ఫార్ములాలో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. x² అయినా రాసుకుందాం. మైనస్ ఈ బ్రాకెట్లో ఏముంటుందండి, సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి మనకు 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏంటంటే మనకు 1 కదా, 1 రాసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ ఏమీ లేవు కనుక ఎల్సిఎం కట్టాల్సినటువంటి పనే లేదు, డైరెక్ట్ రాసేసుకోవడమే. x² మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ పోలినామియల్ మాత్రమే కనుక్కోవాలి కాబట్టి 4x ప్లస్ 1 ఇదండి మనకు. ఇప్పుడు మనం ఇందులో మనకి ఇచ్చింది ఏమిటి, సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చేసాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కదండి. సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోమన్నాడు. కనుక్కోవడానికి మనం ఏంటి ఫార్ములా ఒకటి ఉంది, x² మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ కూడా 0 ఉంది. దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు క్వాడ్రాటిక్ పోలినామియల్ వచ్చింది. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? Please like, share and subscribe. Thank you.